అటువంటి పుస్తకం మన అందరి ఇళ్లలో ఉండాలి. అందరూ ఇండివిజువల్గా ఉండాలి మన ఇళ్లలో. నీ ఒక్క వ్యక్తి దగ్గరే కాదు. రాత్రి ప్రకటించిన రీతిగా కుటుంబములను కట్టు సత్యములు. మరి మన కుటుంబం రాత్రి ఒక మాట చెప్పా, ఉప్పు కారం లేకపోతే కూర ఏముండదు, రుచి ఉండదు. భర్త సరిగా లేకపోయినా గలిబిలే, భార్య సరి లేకపోయినా ఇంట్లో గలిబిలే. ఇద్దరు సమాధానంగా ఉండరు అనుకో, అప్పుడు వాళ్ళు పాడతారు సంతోషమే, సపోర్ట్ కొట్టాల, సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, నీకు కావలనా, ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషం. అయితే బుక్ స్టాల్కి వెళ్ళాలి, బుక్ స్టాల్లో తీసుకోనండి. అదేవిధంగా కుటుంబ ప్రార్థనలు అనేటటువంటి అంశం ఉంది. మీ పిల్లల్ని ఎంతమంది సండే స్కూల్కి పంపిస్తున్నారు ఒకసారి వాళ్ళు నాకు చూపించాలి, నాకు చేతులు చూపించాలి. సండే స్కూల్కి పంపిస్తున్నటువంటి తల్లులు కానీ, అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, తాతయ్యలు కానీ, అదిగో మీ దగ్గర పిల్లలు చెప్పబడినటువంటి రెఫరెన్స్లు, ఆ మాటలు డైరీలో రాసుకోవడానికి మన సండే స్కూల్ మాస్టర్ గారు డైరీలు కూడా పిల్లలకి సిద్ధపరిచారు. సో వీటన్నిటిని మనం కలిగి ఉండాలి. మనం దేవుని వాక్యం వినటానికి ముందు మరి అందరికీ తెలుసు, మరొకసారి దాన్ని వివరించి ముందుకు వెళదాం. 2 దినాలు దేవుని సందులో ఇశ్రాయేలీయులు గడిపారట. 2వ దినం రోజు మోషేతో ఏం చెప్పాడంటే, ప్రభువారు నేను 3వ దినాన్ని మీ మధ్యలోనికి నేను రాబోతున్నాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మీ హృదయాలను సిద్ధపరచుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకోమని ప్రభువారు చెప్పినప్పుడు అందరూ వారిని వారు సిద్ధపరచుకుని తెల్లవారుజామునే వేకువజామునే లేచారంట ప్రభువారిని కలుసుకోవటానికి. ఆయన యొక్క శక్తి ప్రభావము, ఆయన యొక్క ఆత్మ, ఆయన అగ్ని ఆ పర్వతం మీద దిగొచ్చినప్పుడు అందరూ భయపడిపోయినటువంటి వారుగా. కాబట్టి ఆయన సన్నిధి నీవు నేను అనుభవించాలి. ప్రార్థనా పూర్వకముగా గ్రహింపుతో నాతో కలిసి ఈ పాట పాడండి. వేకువనే వెతకెదను నీ సన్నిధిన్, ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధి. చప్పట కొట్టండి. వేకువనే వెతకెదను నీ సన్నిధిన్, ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధి. హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా స్తుతియార్పణ. వేకువనే వెతకెదను నీ సన్నిధిన్, ప్రతినిత్యం సాగెదను నీ ప్రేమనిధి. నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది, నీ చెక్కిలిలో అతి విధమైనది. నీ కౌగిలిలో పరిపూర్ణ నెమ్మది, నీ చెక్కిలిలో అతి విధమైనది. సుఖ సంతోషము నీలోగిలో, సుఖ సంతోషము నీ వాకిలిలో, ఆశీర్వాదము నీ వాకిలిలో, ఆశీర్వాదము. హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా. చేతులు ఉన్న వాళ్ళందరూ పైకెత్తండి.
ఉన్నాయి మీకు చేతులు నిజంగా ఉన్నవాళ్ళు ఇలా. ఇప్పుడైతే అంటున్నారు, అయితే హల్లెలూయా అన్నప్పుడు దేవునిని కొంతమంది నేను ఎందుకు అనాలా, మ్యాష్ గారి చెబితే నేను ఎందుకు అనాలా, అయ్యగారు చెబితే నేను ఎందుకు వినాలా అని అనుకుంటున్నారు. కానీ నీ చేతులు ఇలాగ ఊపినప్పుడు దేవునిని ఆహ్వానించినట్లు, దేవుని మహింపరుస్తున్నట్లు. నేను దేవుని మహింపరుస్తానయ్యా అంటే హల్లెలూయా అన్నప్పుడు చేతులు ఆరాధన తల అనండి. నేను అసలు నాకు దేవుడే వద్దయ్యా, నేను ఎట్లానే ఉంటానయ్యా, వచ్చిందాన్ని వచ్చినట్టే ఉంటానయ్యా, వచ్చినోడిని వచ్చినట్లే కూర్చొని వెళ్ళిపోతానయ్యా అంటే మీ ఇష్టం. దేవుడు కావాలా వద్దు, మనకి కావాలన్న వాళ్ళు ఒకసారి మళ్ళీ చేతిలో పండి ఇలా. హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా అర్పణ. చప్పట్లు కొడతాం. నీ సన్నిధిలో ప్రభావమున్నది, నీవే మాకు బలమైన పునాది, నీ సన్నిధిలో ప్రభావమున్నది, నీవే మాకు బలమైన పునాది. నా పెన్నిధివై దేవా, నా పెన్నిధివై దేవా, నీ సన్నిధిలో దేవా, నీ సన్నిధిలో దేవా. హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా యేసు రాజా రాజా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా 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 వెదకెదను సన్నిధి, ప్రతినిత్యం సాటెదను ప్రేమనిధి. వెదకెదను నీ సన్నిధి, ప్రతినిత్యం సాటెదను ప్రేమనిధి. ఇశ్రాయేలీలంట మూడో దినాన్ని యేసు ప్రభువారు పరలోకం నుంచి రాబోతున్నారని ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వేకువనే లేచి వచ్చారంట. ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారు. టైం ఎంత అయిందంటే 12:30. దేవుని సన్నిధి మనం ఎలాగ అనుభవిస్తామండి? ఇశ్రాయేలీలు వేకువనే లేచారంట. మన పూర్వీకులు అలాగా చేసినటువంటి ఆ భక్తిని, ఆ విధానం మనం నేర్చుకోవాలా. అయ్యగారు మనకు నేర్పటం అదే. ఇన్ను అవుట్ అంటే దేవునిలో, దేవుని బయట. దేవునిలో ఉంటే ముందుగా రావాలా. మరి ఉదయం సాయంత్రం మరి ఎంతమంది ముందుగా వస్తారో. ఇశ్రాయేలీలు ముందుగా దేవేకున లేచి ఆయన్ని వెతకటానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి దేవుని సన్నిధికి వారు వచ్చారంట. కాబట్టి నీవు నేను కూడా ఆ ఆసక్తి రావాలి, ఆ ఆశ నీకులో రావాలి, ఆ కోరిక రావాలి. దేవుని యొక్క ప్రభావము మనం పాడిన దాంట్లో నీ సన్నిధిలో ప్రభావం ఉన్నది. ఆయన ప్రభావాన్ని అనుభవించారంట ఇశ్రాయేలు. ఇందాక విన్నాం, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఆ స్త్రీ ఆ 10 మంది ఆ జన సమూహంలో చెప్పుకుంటే చిగ్గుగా నాకు ఈ రోగం ఉందని చెప్పుకోవడం చిగ్గుపడి మనసులో ప్రార్థన చేసుకుందంట. ప్రభువారి యొక్క అంగి ముట్టుకుంటాను, నన్ను స్వస్థపరచయ్యా అన్నట్టు. దేవుని యొక్క ప్రభావం ఆవిడలోకి వెళ్ళిందంట. ఇప్పుడు నీవు ఏ రోగం లేకపోవచ్చు, దేవుని ప్రభావం నేను పొందుకోవాలన్న వాళ్ళందరికీ గట్టి చప్పట్లు కొట్టండి. నీ సన్నిధిలో ప్రభావం ఉన్నది అయ్యా, నీవే నాకు బలమైన పునాది, నీ
ప్రభావమున్నది. నీవే మాకు బలమైన పునాది. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమని ఉందంటే నీ సన్నిధిలో ప్రభావం ఉన్నది, నీవే మాకు అని ఉంది. ఇక్కడ మాకు అనుకుందామా, మాకు అనుకుందామా, నాకు అనుకుందామా? చెప్పాలా? మాకు ఎట్టనండి అంటే ఎవరిని చూపిస్తున్నారు? ఎదుటోళ్ళని చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరొద్దు, నువ్వే. ఇప్పుడు ఎవరిని చూపిస్తాం? నాకు. చూపించండి ఇట్లా గట్టిగా, నాకు. నీ సన్నిధిలో ప్రభావము ఎవరికి? నీ సన్నిధిలో ప్రభావం ఉన్నది. నాకు నాకు ఎవరికి చెప్పాలా? చూపించు. ఎవరికి? ఎవరికయ్యా? చెల్లి ఎవరికి? తల్లి ఎవరికి? నాకు. పాడుకుందామా? నా పని పాడాలా? ప్రేమైనటువంటి వాళ్ళరా, నాకు అన్నప్పుడు దేవుని శక్తి నీలోకి వస్తుంది. ప్రార్థనతో హృదయపూర్వకంగా మోకరించగలిగినటువంటి వారు మోకరిస్తూ, అయ్యా నీ ప్రభావం నాలోకి రావాలయ్యా. ఇది 3వ రోజు నాయన, నీ బలను సమీపించబోతున్నామయ్యా. నీ కృపను అనుభవించడానికి మేము వెళ్ళబోతున్నామయ్యా. నీతో ఉండటానికి వచ్చామయ్యా. లోకంలో పాపంలో బయట ఉన్నానయ్యా. నేను నీలోనికి నేను రావాలని ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞత హృదయముతో మనం అందరం పాడుకుందాం. పాడుతూ ఉంటాను, ఎవరికి వాళ్ళు పాటని వింటూ నీ సన్నిధి నాకు రావాలని ఆలపిస్తూ పాడుకుందాం. నీ సన్నిధిలో ప్రభావమున్నది, నీ సన్నిధిలో ప్రభావమున్నది. నీవే నాకు బలమైన పునాది. 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 నా పెన్నిదివై నడుపుము దేవా. అవునయ్యా, నా పెన్నిదివై నడుపుము దేవా. నీ సన్నిధిలో నన్ను నిలుపుము దేవా. నీ సన్నిధిలో నన్ను నిలుపుము దేవా. నీ సన్నిధిలో ప్రభావమున్నది. నీవే నాకు బలమైన పునాది. నీ సన్నిధిలో ప్రభావమున్నది. నీవే నాకు బలమైన పునాది. మహాపరిశుద్ధుడా, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలులకు నీ ప్రభావాన్ని పంపించారయ్యా. నీ ప్రభావమును పంపించి బండను చీల్చి నీళ్ళనిచ్చావు. నీ ప్రభావంతో మన్నా కురిపించావు. నీ ప్రభావంతో మేఘస్తంభాన్ని అక్కడ ఉంచావు. నీ ప్రభావంతో అగ్ని స్తంభాన్ని అక్కడ ఉంచావు. ఎంత మంచి దేవుడు అయ్యా. నీకు వందనాలు 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 ప్రభా. నీకు వందనాలు తండ్రి. తండ్రి నీకు వందనాలు. యేసురాజా నీకు వందనాలు. ఇశ్రాయేలు దేవా నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించే దేవా నీకు వందనాలు. నీ ప్రభావం మా మీద ఇచ్చువాడా నీకు వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ సన్నిధి నాతో ఉంచండి. నీ సన్నిధి నాతో ఉంచండి నాయన. అడుగు ఒక్కసారి, నీ ప్రభావం నాతో ఉండనివ్వండి నాయన. యవనస్తులు ప్రార్థన చేయి. మా పరిశుద్ధుడా, నీ ప్రభావం మాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలయ్యా. మా అందరికీ కావాలి. నా కుటుంబమునకు కావాలి, మా పిల్లలకు కావాలి, మా సంఘమునకు కావాలి. నీ ప్రభావంతో నాతో మాతో మా అందరితో ఉంచమని
నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హలో, ప్రభువునందు పిల్లరా, మనం మీటింగ్స్లో చివరి దినానికి వచ్చాము. అలాగే ఈ దినము మనం దేవుని వాక్యం విని ప్రార్థనాపూర్వకంగా ప్రభు బల్లారాధనలో పాల్గొనబోతూ ఉన్నాము. కావున మనం ఇప్పటి వరకు దేవుని వాక్యం విన్నట్లుగా మరి ప్రార్థనాపూర్వకముగా దేవుని తట్టు చూస్తూ మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇప్పుడు మన మధ్య దేవుని సేవకులు లోకా గారు అని మన మధ్య ఉన్నారు. వారు మేము కలిసి అప్పుడప్పుడు దేవుని పనిని, దేవుని పరిచర్యను కలిసి చేస్తూ ఉంటాము. వారు గుంటూరు, అలాగే తాడికొండ, బండారుపల్లి ఆ ఏరియా అంతా తిరిగి దేవుని సేవలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు మన మధ్యకు వారు మన క్యాలెండర్స్ పని బ్రదర్కి అప్పగించాను. ఆ పనిని పూర్తి చేసుకొని ఆ క్యాలెండర్స్ మన మధ్యకు తీసుకొని వచ్చారు. మరి ఆ క్యాలెండర్స్ సాయంకాలం కూటంలో మీకు రిలీజ్ చేసి మన క్యాలెండర్స్ని పరిచయం చేస్తాను. ఇప్పుడు దేవుని సేవకులు లోకా గారు మన మధ్యకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి మనకు వినిపిస్తారు. మనం కూడా కలిసి పాడుకుందాం. ఆ తర్వాత చిన్న ప్రార్థనలు కూడా నడిపిస్తారు. ప్రభు నామమునకి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులు ఆహ్వానాన్ని గారికి, అలాగనే కూడి ఉన్న మీ అందరికీ క్రీస్తు యేసు నామములో ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. మేము మారు మనసు పొందే దినాలలో నేర్చుకున్నటువంటి పాట అందరికి వచ్చిందే, పాతదే, క్రొత్తదేమి కాదు. అయినా కూడా మరొక మారు పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దామండి. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము నొందెదరు. ఆనందముతో దిన దినము సంతోషముగా నందురు. ఆనందముతో దిన దినము సంతోషముగా నందురు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవం నొందెదరు. వాడవారని ఆకువలే దిన దినము బలమొందెదరు. వాడవారని ఆకువలే దిన దినము బలమొందెదరు. జీవజలపు నదియోటున వృక్షముల వలె పెరిగెదరు. జీవజలపు నదియోటున వృక్షముల వలె పెరిగెదరు. హల్లెలూయా, హల్లెలూయా.
యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, విడువక తనతో కూడా యేసే నడిపించును. విడువక తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నిత్య జీవమునందెదరు. నీకు చింతలు కలిగినను, చెరలు దుఃఖము కలిగినను, నీకు చింతలు కలిగినను, చెరలు దుఃఖము కలిగినను, నన్ను రేపవలే కాపాడి యేసే విడిపించును. నన్ను రేపవలే కాపాడి యేసే విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. నడి సంద్రములో ప్రయాణించిన, నాటకములలో నివాసించిన, నడి సంద్రములో ప్రయాణించిన, నాటకములలో నివాసించిన, ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమునందెదరు. ఆనందముతో దినదినము సంతోషముగా నొక్కురు. ఆనందముతో దినదినము సంతోషముగా నొక్కురు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభువా, మహోన్నతుడా, ఘనుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయినటువంటి మా ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రశస్తమైనటువంటి దినమును బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మా ప్రభువా, మీ సన్నిధానములో మేమందరము చేరి పాటలతో మిమ్మల్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి, కీర్తించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు. తీసుకొచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మందిరమును బట్టి మీకు స్తోత్రాలు, ఈ ప్రాంగణం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. రానున్న ఈ దినాలలో ప్రభువా, ఈ స్థలములో మీరు చేయబోచున్నటువంటి గొప్ప కార్యముల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ప్రభువా సౌండ్ సిస్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి మీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన ప్రతి ఈవెని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం.
మీ దాసులను కూడా ఇంతవరకు మీ బలిష్టమైన హస్తాల కింద దాస్తూ చక్కగా చేయబట్టి నడిపిస్తూ ముందుకు తీసుకుని వెళుతున్నందుకే మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసుడు మీ సన్నిధానంలో నిలవబడి మీ వాక్యముని ఇవ్వబోతుండగా మా అందరితో మీరు మాట్లాడండి. మేము మీ వాక్యపు వెలుగుల్లో ప్రభువా మీ యొక్క సన్నిధానం, మీ ప్రభావాన్ని, మీ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క ఆ మహిమను మా ప్రభువా చూడగలిగేటువంటి భాగ్యాన్ని మాకు మీరు దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయం, లోబడే మనసు మా అందరికీ మీరు దయచేయము. ప్రతి విధమైన ఆటంకాలన్నిటిని యేసు నామములో మీరు బంధించండి అయ్యా. నిద్రాత్మని మీరు బంధించండి. దురాత్మ సమూహములను యేసు నామములో మీరే బంధించి మీ ఉన్నతమైన సిలువ చాటు మా ప్రభువా మీ దాసుడు నిలవబెట్టి మీ సిలువను చూడగలిగే ప్రత్యక్షతను మేమందరం పొందుకునడానికి సహాయం చేయమని క్రీస్తు పుణ్యనామమును బట్టి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, కొద్ది సమయం మనం దేవుని వాక్యం విందాము. మనము గత 2 దినాలు అలాగే ఈ రోజుతో కలిపితే 3వ రోజు, ఈ 3 దినాల నుండి మనము క్రీస్తులో లోపల ఉండాలి అని వింటూ ఉన్నాం. అలాగే క్రీస్తుకు మనము బయట ఉండకూడదు అని వింటున్నాం. లోపల ఉంటే అనగా క్రీస్తు లోనికి వస్తే దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయో అనేక విషయాలు మనం వింటూ వస్తున్నాం. అలాగే బయట ఉంటే ఎలాంటి శోధనలు ఉంటాయో, ఎలాంటి నష్టాలు మనకు కలుగుతాయో వింటూ వచ్చాం.